రాజమంగి దాటాక కేడీపేట ఏమి ఉంటాయి. నర్సీపట్నం అలా వైజాగ్ వెళ్ళిపోద్దామంట. అంతా ఈ విధంగా వేస్తారు రోడ్డు. అయితే ఊరు కాదు. డెవలప్మెంట్ అయిపోతాయి రోడ్లు వల్ల. వైపు ఏమున్నాయి కదా బొగ్గు ఉంటాయా బొగ్గు వాటి గురించి అంటే వేసారు రోడ్లు. మేమైతే దగ్గరలో ఆగిన చిప్స్ కొనుక్కున్నాం అనమాట. మా అయితే వీడియో మొత్తం అమ్మ మీ బాబుకి చిప్స్ ఇచ్చాడు నేను ఎత్తాను డబ్బులు వేరకొద్దు అంటున్నాడు. ఆఖరికి వెళ్ళగా ప్యాకెట్ అతనే డబ్బులు తీసుకొని ఇవ్వలేదు. అతను ఇచ్చాడు వాళ్ళకి. నాకైతే టోల్గేట్ వెళ్ళిపోయిందా? ఇంకా చాలా దూరం. మీరు ఇలా వెళ్ళిపోయి ఇలా వెళ్ళిపోతారా? అవసరం లేదు. టోల్గేట్ వస్తే తెలిసిపోతే బోట్ ఉంటుంది చూడరు అవి తెలిసిపోతుంది అడ్రస్. అక్కడ నుంచి డౌన్. ఇదే ఊరు మీరు వెళ్ళిదా కాదా? మరి అదేదో ఊరంటే టోల్గేట్ వస్తే వచ్చినట్టు. అమ్మ ఇంకా టోల్గేట్ రాలేదమ్మా. ఇదే ఊరమ్మా. నాకు బాగా గుర్తు. మీ డాడీ నేను వచ్చినప్పుడు నాకు ఇంకా బాగా గుర్తు. చాలా సార్లు వచ్చాను కదా బండి మీద. వచ్చింది. మన తాత నేను బండి మీద నేనే డ్రైవింగ్. నాకు తెలియకుండా ఉంటుంది. రోడ్లు బాగాలేదు. బాగాలంటే ఎవరు పార్ట్స్కి వెళ్ళిపోతారు కదా. వెహికల్స్ అంటే తిరగవు కాబట్టి. అమ్మ నెట్ అయిపోయిందా? లేదు. అదిగోండి సన్ ఇంకా అయిపోతుంది. నీకేమో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయలేదమ్మా. నీకు సబ్స్క్రైబ్ చేయలేదు. టోల్గేట్ వస్తాం. టోల్గేట్ తర్వాత అక్కడ నుంచి అది మీకు సరిగ్గా కనిపించలేనట్టుంది. అదే టోల్గేట్. అదేం అవతలేదు. అప్పుడే అవ్వలేదు. కొండలు, పొలాలు, కొండలు. ఇదిగోండి పడితే టోల్గేట్ దగ్గరకు వచ్చాము. ఇటువైపు కలిసి కొండలండి. కారు కదా. మళ్ళీ ఎప్పుడు అదిగోండి టోల్గేట్. అదేం పని చేయలేదు. సైడ్ నుంచి వెళ్ళమా కొంచెం సైడ్కి వెళ్ళమా లారీ. అదిగోండి టోల్గేట్ దగ్గరకు వచ్చాము మేము. కొత్తగా కట్టారనమాట ఈ టోల్గేట్. ఇంకా స్టార్ట్ చేయలేదు. రోడ్లు పట్టాయి కదా ఇప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఎక్కువ అనుకుంటుంది. ఎవరిది గంగవరంపేట. గంగవరం 5 కిలోమీటర్స్ ఉంటుంది. గంగవరంపేట అండి ఇది. బస్ స్టాప్. ఇది ఒక విలేజ్ అనమాట. ఇంకా ఫ్రంట్ అని చెప్తాం.
మిరియాల వీధని బోట్ మనం వెళ్ళి చిరుకుంపాలెం అండి, కానీ ఆ వీధి మిరియాల వీధి అనమాట. ఇది గంట అవ్వదు ఇది గోడ వంతరి కొట్టరా సక్కర మొన్న చర్మం కొనాలి మర్చిస్తారండి అది మళ్ళీ తలబంటికి వెళ్ళి అవ్వలేదు. కొట్టపాలెం, ఇది కొట్టపాలెం అండి. వెరైటీ వెరైటీ ఊళ్ళు అనమాట. ఆ రోజు పెద్దనాన్న రాగానే కరెక్ట్గా మధ్యగా రాజమ్మ వెళ్తున్నాడు, కారు వేసుకుని వచ్చాడు. వెంటనే కారు ఎక్కించాడు. మా అమ్మమ్మ ఇంటిగా దింపేసి అప్పటికి అందరు తీసుకుని దింపేసి ఆయన రాజమ్మకి వెళ్ళిపోయాడు. రాజమ్మ ఇదేనేటి ఇదే ఇదేనా రైట్ సైడ్ తీసుకోమా. ఎత్తాలూరా చెరువు కొమ్మపాలెం, ఇదిగోండి మర్రిపాలెం అని చెరువు కొమ్మపాలెం. ఇదిగోండి తెలియకపోతే కష్టమే, బోర్డు లేదు ఏం లేదు. ఇదిగోండి ఇచ్చారు కదా, ఇదే మిరియాల వీధి. మిరియాల మీది వచ్చేసాం. నాన్నమ్మ గారి ఇంటికి వచ్చేసాం. గాలి తిని ఫస్ట్ ఇలాగే వెళ్ళి అనే బస్సులు గట్టనే ఆ రూట్ వెళ్ళినప్పుడు ఇవ్వాలి అది చిన్న తీసరే బొమ్మ కూడా అదే అడ్డుగా ఉన్నాయండి, అందుకే అది తీస్తున్నాం కారాలు. కానీ కారం చిప్స్ ప్యాకెట్ నా చేతిలోనే ఉంది. అదే ఇంకో అన్నట్టున్నాయి. వచ్చేసాం చెరువు మిరియాల వీధి, చెరువుపాలెం. వర్షం పడ్డం వల్ల చాలా బీభత్సమైన భూకంపం వచ్చింది. కనబడలేదు. అదిగో అదర్ అంటే మామ ఇదిగోండి వచ్చేసాం. అలా కిందకి హాయ్ మామా. ఫోన్ ఎక్కడ వద్దు పడినాడు రాదండి డోర్ వచ్చిందిరా. ఆగే లాక్తీనే. ఇదిగోండి వచ్చేసాం. ఓయ్ నానమ్మ, మా నాన్నమ్మ చూసారా ఎవరితో మాట్లాడుతుంది. నానమ్మ ఎవరనుకుంటున్నా నేను? పార్వతి 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 బాల్మా వచ్చాడు.
ఇదిగోండి హాయ్ చెప్పు మామ. ఇదిగోండి ఇవే కోసం మేము ట్రావెల్ చేసి వచ్చామన్నమాట. ఇదేనండి. తీసుకెళ్తానన్నప్పుడు వెళ్ళాలి కదా. 2 రోజులు పాపల ఇదిగోండి. ఇది లోపల చీకటిగా ఉండి చూపించలేకపోతున్నాను. ఈ పాకలో అయితే చూపించకండి. ఇదిగోండి మీకున్నదో లేదో కానీ కరెంట్ అని కాదు, నిన్నటి గాలి మీకుందో లేదో కానీ వచ్చేసామా అభిమానం. ఎప్పుడో వస్తాం. వైజాగ్లో ఉండటం మాటగాలే చీకటి ఉంది, లైట్లు వేయచ్చు కదరా. మీకు సరిగా కనిపిస్తలేదా కదా. ఈమె ఇప్పుడు ఒక నానమ్మని చూసాను. ఈ నానమ్మ ఉంది కదండి, ఆ నానమ్మల మమ్మీ. చీకట్లో బాగా కనిపిస్తలేదండి. లోపల చాలా చీకటి ఉంది. కరెంట్ పోయింది, స్తంభాలు గట్ట పడిపోయినాయి అంట వర్షం వల్ల. ఇవన్నీ ఇలా కట్టుకుంటుంది అనమాట. నేను నెలకప్పుడు మొదలెట్టింది. ఇదిగోండి ఇదే మా నాన్నమ్మ గారి వాష్రూమ్ అనమాట. అంటే వాష్రూమ్లో అట్లా ఇది బాతింగ్ అనమాట. దీన్ని అంటే స్నానంకి అనమాట అంతే. వేరే వాటికి అయితే మనం కాలువలకి వెళ్తారనమాట మా నాన్నమ్మలు. మండే కడ గాజులు ముండే పోతున్నాయి. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? చెరుకుంపాను. ఓకే, మనం చూద్దాం. అదిగో వేసింది పిన్ని. చీకటి లైట్ కూడా మాకు మరే ఏరన్న అన్నాడు కదా, నేను ఏరన్న గురించి ఎక్కడికి రాను రా నేను. ఇదిగోండి దేవుడి గది. అడుగో మా శివ, మా శివలింగం విరిగారా ఇక్కడే ఉన్నాడు. అడుగో 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 అడుగో. సంబరం చేసేదాడు తిరిగి ₹1,00,000 అటు చేస్తాం సంబరం. మరి ఇవన్నీ వదిలి చెప్పేసింది. ఇంకో కోతులు దూరిపోతాయి ఇక్కడ ఇక్కడ నుంచి. అంటే దేవుడు గది అనమాట. వచ్చేటప్పుడు చీకటి గది. మా పిన్ని లైట్ వేయడం వల్ల కనిపించింది. సరిపోరు ఖాళీ లేక ఈ కోతులు వచ్చేసి ఇదన్నమాట మా చెరుకుంపాలెం. ఇంకా మేము బ్యాగ్కి వెళ్తాము. ఇంకా బ్యాగ్కి వెళ్తాం కదా, అది తర్వాత చూపిస్తాను.
వర్షం బాగానే పడింది 2 గంటలకే పడింది. బోర్ అనమాట, అక్కడి నుంచే తీసుకుంటుంది వాటర్. వెళ్దామా? వెళ్ళిపోదాం. ఇంటికి కాదండి, బోర్ దగ్గరికి. ఇదండి మా చిక్కుంపాలెం. ఎప్పుడైతే బ్యాక్ అయిపోతాం అప్పుడు చూపిస్తాం. బాయ్ గాయ్స్.